ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీ శాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ విడుదలైందండి. డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకి ఏప్రిల్ 15వ తారీఖు అంటే ఈ రోజు నుంచే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాల్లోకి వెళ్ళే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ప్రతిరోజు వచ్చే కరెంట్ అఫైర్స్ అప్డేట్స్, జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. అలాగే డిస్క్రిప్షన్లో తెలుగు విద్యార్థి యాప్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని అతి తక్కువ ధరకే కేవలం 499 రూపీస్కి అందించడం జరుగుతుంది. ఆఫర్లో భాగంగా మీరు యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకునేసి మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి తర్వాత స్టోర్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నోటిఫికేషన్ వివరాలు చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి రావడం జరిగింది. వేటి కొరకు అంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని విడుదల చేశారు. ఈ ఉద్యోగాలు పొందేటటువంటి అభ్యర్థులకి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 48,440 రూపాయల నుంచి 1,37,220 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుందన్నమాట. స్టార్టింగ్ శాలరీ అలవెన్సెస్ అన్ని కలుపుకొనేసి దాదాపు 60,000 వరకు వస్తుంది. ఫ్రెండ్స్, ఇక ఈ ఉద్యోగాలకి ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో psc.ap.gov.in అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్ 15వ తారీఖు నుంచి మే 5వ తారీఖు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకుంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలు జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4లో మొత్తం 4 జోన్లలో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మొత్తం 37 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. జోన్ల వారీగా వేకెన్సీస్ డీటెయిల్స్ అన్ని మీరు పట్టుకులో చెక్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఎస్సీ డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఇక్కడ మస్ట్ పాసెస్ బ్యాచిలర్స్ డిగ్రీ అనేసి ఇచ్చారు. అయితే మీరు చేసినటువంటి డిగ్రీలో ఇక్కడ ఇచ్చినటువంటి సబ్జెక్టులలో ఏదో ఒక సబ్జెక్ట్ కలిగి ఉండి డిగ్రీ పూర్తయి ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఇంజనీరింగ్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీలో అగ్రికల్చర్, బాటనీ, కెమిస్ట్రీ, అలాగే ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫారెస్ట్రీ, జియాలజీ, హార్టికల్చర్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, వెటర్నరీ సైన్స్, జువాలజీ, కెమిస్ట్రీ ఈ సబ్జెక్ట్, అలాగే కంప్యూటర్ సైన్స్ ఈ సబ్జెక్టులలో ఏదో ఒక సబ్జెక్ట్ కలిగి ఉండి డిగ్రీ పూర్తయి ఉండాలి. లేదా అలాగే ఇంజనీరింగ్ అభ్యర్థులు అయితే కనుక అగ్రికల్చర్, కెమికల్, సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఈ విభాగాల్లో ఈ బ్రాంచ్లో ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఫిజికల్ టెస్ట్ల వివరాలు చూసుకుంటే ఈ ఉద్యోగాలకు సంబంధించి మేల్ క్యాండిడేట్స్ హైట్ ఎంత ఉండాలంటే కనుక 163 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. చెస్ట్ ఏమో 79 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ని ఎక్స్పాన్షన్ చేసినప్పుడు కనీసం 5 సెంటీమీటర్లు పెరగాలి. అలాగే వాకింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. వాకింగ్ టెస్ట్ అనేది 4 అవర్స్లో 25 కిలోమీటర్స్ వాకింగ్ టెస్ట్ని కంప్లీట్ చేయాలి మేల్ క్యాండిడేట్స్. ఇక ఫిమేల్ క్యాండిడేట్స్ విషయానికి వస్తే కనుక హైట్ 150 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ ఏమో 74 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్కి ఎక్స్పాన్షన్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ అయితే ఇంక్రీజ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక వాకింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. 4 అవర్స్లో 16 కిలోమీటర్స్ వాకింగ్ టెస్ట్ని కంప్లీట్ చేయాల్సింది అయితే ఉంటుందన్నమాట. ఇవి ఫిజికల్ టెస్ట్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్. ఫ్రెండ్స్, ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏజ్ ఎంత ఉండాలి అనే వివరాలు చూసుకుంటే కనుక 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. 2024 జూలై 1వ తారీఖు నాటికి 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 5 సంవత్సరాల పాటు వయో పరిమితిలో సడలింపు అయితే ఉంటుంది. ఇక్కడ హౌ టు అప్లై అనేసి ఇచ్చారు. ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో. ఇప్పటికే ఓటీపీ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయొచ్చు. ఓటీపీ చేయనటువంటి అభ్యర్థులు ఉంటే ఫస్ట్ ఓటీపీ కంప్లీట్ చేసుకునేసి ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫీజు కేవలం 250 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఎగ్జామినేషన్ ఫీజు 120 రూపాయలు చెల్లించాల్సింది ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు అయితే కనుక కేవలం అప్లికేషన్ ఫీజు 250 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. 120 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు అయితే కనుక. ఓకేనా. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే కనుక
ఫస్ట్ ప్రిలిమ్స్ స్క్రీనింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అలాగే ఫిజికల్ టెస్ట్లను నిర్వహిస్తారు. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. వీటి ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయంటే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో, అంటే పాత జిల్లాల ప్రాతిపదికన 13 జిల్లాల్లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. పాత జిల్లాల ప్రాతిపదికన అండి 13 జిల్లాల్లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయన్నమాట. ఒకసారి ఈ నోటిఫికేషన్ మీరు మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకునేసి జోన్ల వారీగా ఉన్నటువంటి వేకెన్సీ డీటెయిల్స్ అన్నీ పర్టికులర్ చెక్ చేసుకోవచ్చు. అలాగే సిలబస్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది 150 మార్కులకి అయితే నిర్వహిస్తారు. స్క్రీనింగ్ టెస్టులో ఎంపికైనటువంటి అభ్యర్థులకి మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్ అనేది 600 మార్కులకి నిర్వహించడం అయితే జరుగుతుందన్నమాట. సిలబస్ వివరాలన్నీ పేపర్ల వారీగా వివరాలన్నీ పట్టికల్లో క్లియర్గా ఇచ్చారు. 600 మార్కులకి మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అలాగే వాటితో పాటుగా ఇక్కడ ఇంగ్లీష్, జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి జనరల్ తెలుగుకి సంబంధించినటువంటి పేపర్ 100 మార్కులకు ఉంటుంది. అది క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది అనమాట. క్వాలిఫై మార్కులు తెచ్చుకుంటే సరిపోతుంది ఇంగ్లీష్ తెలుగుకి సంబంధించి. ఓకేనా ఫ్రెండ్స్, మిగతా 4 పేపర్లకు సంబంధించి ప్రతి పేపర్ నుంచి 150 మార్కులు చొప్పున 4 పేపర్లకి 600 మార్కులకి మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ 600 మార్కులకి వచ్చినటువంటి మెరిట్ని ఆధారంగా చేసుకుని అభ్యర్థులు ఎంపిక చేస్తారు. అలాగే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో కూడా మీరు కేవలం క్వాలిఫై అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఒకసారి నోటిఫికేషన్ని మీరు మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని మరొకసారి మీరు చదువుకొనేసి ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.